వెల్కమ్ టు మై ఛానల్. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండుదామో చూద్దామా? దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపై కడాయి పెట్టి అది వేడైన తర్వాత అందులో సరిపడా అంత నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత బగారాకు, పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కావలసిన మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా వేపుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇందులో వేసుకొని బాగా వేగే అంతవరకు కలుపుకొని అది బాగా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని అది పచ్చి వాసన పోయి అంతవరకు బాగా కలుపుకొని అందులోకి సరిపడా అంత పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక టమాటాను ఇందులో వేసి మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ అందులోకి వేసుకోవాలి. ఒక్క నీచు వాసన రాకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందులోనే పచ్చి కొత్తిమీర పొడి కొంచెం వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి అది మిక్స్ అయిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి పక్కన ఉంచాలి. తర్వాత తీసి సరిపడా అంత కారం వేసి అది మిక్స్ అయ్యే వరకు కలుపుకొని కారం పట్టిన తర్వాత పట్టేరాక 5 minutes పక్కన పెట్టి తర్వాత అందులో సరిపడేంత వాటర్ వేసుకోవాలి. అంతే, వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. మసాలా వేసుకొని కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేసుకోవడమే. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.